క్యాండిల్, ఒక బుల్లిష్ క్యాండిల్ అప్పుడు మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అప్ టు ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో, ఓకేనా ఫ్రెండ్స్. మండే ట్రేడ్ సెటప్‌లో మనకు చేయాల్సిందేంటంటే ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడే మనం కాల్ ఆప్షన్‌ని తీసుకోవాలి. అంతవరకు మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే కొద్దిగా రిస్కీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మార్కెట్ కన్సల్టేషన్ అవ్వడానికి గాని, లేదంటే మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ గాని ఉన్నాయన్నమాట. సో, అందుకని ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుతదో అప్పుడే మీరు ఇంకా పుట్ ఆప్షన్ అయితే మీరు అప్పుడే చూసుకోవద్దు. ఏదైనా టెక్నికల్‌గా మనకు ఏదైనా ఈవినింగ్ స్టార్ లాంటివి ఏమైనా టెక్నికల్‌గా మనకేమైనా కనిపిస్తేనే మీరు ఒక పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి తప్ప, మీరు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది కదా అని పుట్ ఆప్షన్ మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనకు వన్ డే క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే వన్ డే క్యాండిల్ చూద్దాం. సో, వన్ డే క్యాండిల్‌లో ఈరోజు అయితే క్లియర్ సైన్ ఏంటంటే మార్కెట్ బయర్స్ యొక్క వాల్యూమ్ అనేది చాలా యాక్టివ్‌గా ఉంది. చాలా కంట్రోల్‌లో ఉందన్నమాట. ఎందుకంటే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి పాజిటివ్‌గా క్లోజ్ అవుద్దో బయర్స్ యొక్క స్ట్రాంగ్‌నెస్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. సో, యాక్చువల్లీ ఇలా స్ట్రెయిట్‌గా ఫాలో అవుద్దని చెప్పాను.